సో మాతృత్వం అనేది ఒక కళ అని అంటారు మాస్టర్స్. ఇక్కడ మాతృత్వం అంటే తల్లి ఒకటే కాదు, తండ్రి కూడా. సో ఇలాంటి ఒక కళని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. సో మనందరికీ తెలుసు, ఎప్పుడైతే తల్లి కావాలి అనుకొని ఒక స్త్రీ ఒక నిశ్చయించుకుంటారో, సో ఏ క్షణం మీరు తల్లి కావాలి అనుకున్నారు అనుకోండి, ఆ క్షణమే మీరు కన్సీవ్ అయ్యారని అర్థం అన్నమాట. అంటే డివైన్ సోల్స్ ఎవరైతే ఈ భూమి మీద జన్మ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సరిపడిన తల్లిదండ్రులను సెలెక్ట్ చేసుకున్న వెంటనే వాళ్ళ ఆరాలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. తల్లి యొక్క ఆరాలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఫిజికల్ కన్సెప్షన్ కి ముందుగానే ఆస్ట్రల్ గా కన్సెప్షన్ అయి ఉంటారనమాట. దీన్నే ఎనర్జీ కన్సెప్షన్ అంటారు. సో మీ చుట్టూ మీ ఆరాలో ఆ బేబీ ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటుందన్నమాట. మీరందరూ కూడా ఆల్రెడీ మీ ఎనర్జీ కన్సెప్షన్ అయ్యి ఉంటారనమాట. సో ఆ బేబీని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉండాలి. సో ఇప్పటి నుండి మీకు నాకు ప్రెగ్నెన్సీ రాలేదు, నాకు సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే మాటలన్నీ కూడా పక్కన పెట్టండి. సో ఆ బేబీతో కనెక్ట్ అవ్వడానికి మీరు ఎప్పుడైతే ప్రయత్నిస్తారో ఆ బేబీ ఫిజికల్ గా మీ గర్భంలోకి ఎంటర్ అవ్వడానికి తనకి అనుకూలం చేసినట్టుగా ఉంటారనమాట మీరు. సో మైండ్ లో మీరు ఆల్రెడీ అంటే ఆస్ట్రలీ అంటే ఎనర్జీ కన్సెప్షన్ అంతా కూడా జరిగి ఉంటుంది అనమాట. మీ ఆరాలోకి ఆ బేబీ అనేది ప్రవేశించడం అనేది జరిగి ఉంటుంది. దీన్ని గమనించి మీరు మీ ఫీలింగ్స్ కానీ, మీ మాటలు కానీ, మీ ఆలోచనలు కానీ దీనికి సంబంధించిగానే ఉండాలన్నమాట. మీరు ఆల్రెడీ తల్లిదండ్రులు అయి ఉన్నారు అని చెప్పేసి అలాంటి ఫీలింగ్స్, అలాంటి ఎమోషన్ లో మీరు ఉన్నప్పుడు బేబీ మీకు ఏం చెప్పాలో అది మీరు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారనమాట. బేబీకి అనుకూలం అవుతుంది, ఇద్దరి మధ్య ఒక బ్రిడ్జ్ అనేది రెడీ అవుతుంది అనమాట. సో ఇది ఎనర్జీ కన్సెప్షన్ అని చెప్పి, సో ఎనర్జీ కన్సెప్షన్ అయిన తర్వాత మీరు ఫిజికల్ గా కన్సీవ్ అవ్వాలి. దానికి కొన్ని అడ్డంకులు ఉంటాయి మాస్టర్స్. ఈ అడ్డంకులు అనేవి మన థాట్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, లేకపోతే కర్మ పరంగా పూర్వజన్మలు మనం చేసిన కర్మల ఫలితం కావచ్చు. ఇక్కడ మనము కన్సీవ్ కాకపోయి ఉండొచ్చు అనమాట. సో వాటికి ఆ బ్లాకేజెస్ ను మనం ఎలా క్లియర్ చేసుకోవాలి అన్న టాపిక్స్ గురించి, అంటే స్టార్టింగ్ నుండి మనము పర్ఫెక్ట్ గా ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఒక డివైన్ సోల్ ని మనం ఇక్కడికి తీసుకొని రావచ్చు మాస్టర్స్. మీ రిక్వైర్మెంట్ ఒక డివైన్ సోల్ ని తీసుకొని రావాలని మీ ప్రయత్నము, మీ తపన నాకు బాగా అర్థమైంది. సో దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఏంటి? సో ప్రెగ్నెన్సీ ప్రికాషన్స్ అంటారు మాస్టర్స్. ఇది టార్కమ్ సారిడాన్ గారు రచించిన ఒక పుస్తకం నుండి నాకు తెలిసిన విషయాలు జోడించి ఈరోజు క్లాస్ లో మీకు వ్యక్తపరుస్తున్నాను. ఓకే, ఇక్కడ అంటే నేను చెప్పాను కదా, బేబీ మనల్ని సెలెక్ట్ చేసుకుంటుంది కానీ మనం సెలెక్ట్ చేసుకోవడం లేదు అన్న ఆ విషయాన్ని మనం అందరం గమనించాలి మాస్టర్స్. సో ఇప్పుడు మనల్ని ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే సో వాళ్ళకి కావలసిన విధంగా మనం ఉండాలి. ఇది మళ్ళీ నోట్ చేసుకోండి అందరూ. వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళు ఇచ్చే ప్రశ్నలకు వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇవ్వగలిగితే మనం సెలెక్ట్ అవుతాం మాస్టర్స్. ఓకే, దానికి ఎలా ఉండాలి, ఇప్పుడు మనం ఎలా రెడీ అవ్వాలి అన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఓకే, సో భగవద్గీతలో ఏం చెప్తారు అంటే, మీరు అంటున్నారు కదా డివైన్ సోల్ రావాలి, ఒక దివ్యాత్మ రావాలి అని. దివ్యాత్మ అంటే ఎవరు? కర్మపరంగా వాళ్ళంతా శుద్ధి అయి ఉంటారనమాట. అలాంటి సోల్స్ మన దగ్గరికి రావాలి అంటే ఫస్ట్ మనకున్న క్వాలిఫికేషన్స్, ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, ఆధ్యాత్మికంగా ఎంతో ఆరోగ్యంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం అంటే ఆ సోల్ ఏదైతే వస్తుందో ఆ సోల్ అజెండా ప్రకారం వాళ్ళ ప్లానింగ్స్ అన్ని ఉంటాయన్నమాట. వాటన్నిటికీ కూడా మనము అంటే వాళ్ళ సోల్ అజెండా ప్రకారం మనం సపోర్ట్ చేసే విధంగా మనం ఉండాలి. అంత జ్ఞానం మనకు ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళ తల్లిదండ్రులను మాత్రమే
ఆ కర్మ ఫలంగా శుద్ధిగా ఉన్న సోల్స్ సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి, తర్వాత వాళ్ళ సోల్ అజెండా ప్రకారము మనం సపోర్ట్ ఇచ్చే విధంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు మాస్టర్స్. ఓకే, సో ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా అంటే మేము ఎన్నో సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నామే అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది, అయినా ఎందుకు చూస్ చేసుకోవడం లేదు అని. సో ఇక్కడ కొన్ని విషయాలు మనము అవగాహనలోకి తీసుకుందాం మాస్టర్స్. ఓకే, సో మనం ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, ఎలా తెలుస్తుంది? సో పురుషుల నుండి ఒక స్పర్మ్ స్త్రీలలోకి ప్రవేశించి అక్కడ ఆ స్త్రీలలో ఎగ్ అనేది ఫార్మ్ అవుతుంది కదా, ఆ ఎగ్ లోకి ఈ స్పర్మ్ పురుషుల నుండి ఎన్నో స్పర్మ్స్ వస్తాయి మాస్టర్స్. బట్ సక్సెస్ఫుల్ గా ఒకే ఒక స్పర్మ్ ఆ ఎగ్ లోకి ప్రవేశిస్తుంది. స్త్రీల గర్భాశయంలో ఉన్న అండంలోకి ప్రవేశిస్తుంది అన్నమాట. ఒకే ఒక స్పర్మ్ అండంలోకి సక్సెస్ఫుల్ గా ప్రవేశించిన తర్వాత అది పిండంగా మారుతుంది. పిండంగా మారిన తర్వాత గర్భాశయంలోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. సో గర్భాశయంలోకి ఎంటర్ అయిన తర్వాత 9 months జర్నీ, 9 months ఆ తర్వాత బయటికి రావడం అనేది జరుగుతుంది. మనకి ఇంతవరకే తెలుసు. దీనికి ముందు ఏం జరుగుతుంది? సో ఇక్కడ కపుల్స్ ప్రతి స్థాయిలో కూడా ఆరోగ్యంగా ఉండాలి, కేవలం శారీరకంగా మాత్రమే కాదు మాస్టర్స్. అన్ని స్థాయిల్లో ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు జన్మనివ్వడానికి ఒప్పుకోవాలి, లేదంటే యూ హ్యావ్ టు పోస్ట్ పోన్ మాస్టర్స్. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక పరంగా అన్ని విధాలా మీరు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మాత్రమే మీరు బిడ్డని కనడానికి సిద్ధంగా ఉండాలన్నమాట. అప్పుడే ఈ ఫ్యూచర్ ఆఫ్ హ్యుమానిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకే, అన్ని స్థాయిలో అంటే ఏంటి? ఫిజికల్ గా, మెంటల్ గా కాకుండా ఇంకా ఏ స్థాయిలో ఆరోగ్యంగా ఉండాలి? సో ఈ విషయం తెలుసుకునే ముందు, సో మీరు ఆల్రెడీ మెడిటేషన్ చేస్తున్నారు, ఈ సోల్ గురించి అంత తెలిసే ఉంటుంది. అంటే ఫిజికల్ ఫామ్ తీసుకునే ముందు సోల్ ఎక్కడి నుండి వస్తుంది, సో దాని గురించి మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఈ ఆత్మ, మనందరం కూడా ఆత్మస్వరూపాలే. అంటే విశ్వాత్మ ఈ భూమి మీద జీవాత్మగా జన్మ తీసుకోవడం జరుగుతుంది. సో డైరెక్ట్ విశ్వాత్మ ఈ భూమి మీద డైరెక్ట్ గా వస్తుందా అంటే కుదరదు మాస్టర్స్. ఆ విశ్వాత్మ ఈ భూమి మీదకి రావాలి అంటే అక్కడ ఉన్న హై ఫ్రీక్వెన్సీ ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి కుదరదు. సో ఈ విశ్వాత్మ 7 డైమెన్షన్స్ దాటి ఈ భూమి మీదకి రావాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం 7 bodies అంటున్నాం. ఓకే, సో ఈ 7 dimensions లో ఈ విశ్వాత్మ ఈ భూమి మీదకి రావాలంటే మధ్యలో 7 dimensions అంటే 7 లోకాలు అని చెప్పొచ్చు. ఫస్ట్ లోకంలో ఒక్క బాడీని తీసుకొని వస్తుంది అనమాట, ఒక శరీరాన్ని తీసుకొని వస్తుంది. అంటే 7 శరీరాలు అంటున్నాం కదా, ఒక్కొక్క డైమెన్షన్ నుండి ఒక్కొక్క శరీరం తీసుకొని రావడం జరుగుతుంది. ఓకే, ఇలా మధ్యలో 6 డైమెన్షన్స్ ఉంటాయి. 7th డైమెన్షన్ ఇక్కడ భూమి మీద జన్మ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఒక్కొక్క డైమెన్షన్ నుండి ఒక్కొక్క శరీరాన్ని తీసుకొని వస్తుంది. సో మనం విశ్వమయ శరీరము ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా, అది డెప్త్ అంతవరకు లేకుండా సింపుల్ గా చెప్తాను మీకు. ఒక్కొక్క డైమెన్షన్ లో ఒక్కొక్క శరీరాన్ని అద్దెకు తీసుకొని వస్తుంది అనుకోండి. ఓకే, తీసుకొని వచ్చిన తర్వాత ఈ భూమి మీద జన్మ తీసుకోవడం అని జరుగుతుంది. ఈ భూమి మీద ఫిజికల్ బాడీ, ఓకే, ఇలా తీసుకోవడం అని జరుగుతుంది. తర్వాత మరి తిరిగి ఈ భూమి మీద జన్మ తీసుకోవడం అయిపోయిన తర్వాత, అంటే ఆఫ్టర్ అవర్ డెత్, సో ఇప్పుడు ఈ శరీరాన్ని నేను వదిలి వెళ్తున్నాను అంటే ఈ లోకంలో ఈ ఫిజికల్ బాడీని తీసుకొని వచ్చాను, ఇక్కడ వదిలి వెళ్ళాలి. సో ఇక్కడ నెక్స్ట్ 6th డైమెన్షన్ అనేది ఉంటుంది. అక్కడ తీసుకున్న ఈ 6th డైమెన్షన్ ఏంటి? ఎథరిక్ డైమెన్షన్ అంటారు అనమాట. అక్కడ ఎథరిక్ బాడీని ఒప్పజెప్పాలి. ఒప్పజెప్పిన తర్వాత సో ఈ ఎథరిక్ బాడీని ఈ వర్క్ చేయడానికి తీసుకొని వచ్చాను, సో ఈ వర్క్ చేశాను అని చెప్పేసి
వాళ్ళ బాడీని అక్కడ ఒప్పచెప్పాలి. తర్వాత నెక్స్ట్ జన్మకి ఏం కావాలో ఆ జ్ఞానాన్ని వీళ్ళు మనకు అందిస్తారు. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డైమెన్షన్ వెళ్తాం. ఆ నెక్స్ట్ డైమెన్షన్ లో కూడా అక్కడ ఆస్ట్రల్ డైమెన్షన్, అది ఆస్ట్రల్ బాడీని అక్కడ ఒప్పజెప్పాలి. తర్వాత మళ్ళీ జన్మకు తీసుకోవడానికి నాకు ఏం జ్ఞానం అవసరమో అక్కడ ట్రైనింగ్ జరుగుతుంది అనమాట. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక డైమెన్షన్, ఇలా మధ్యలో ఉన్న 6 డైమెన్షన్స్ వెళ్ళి తర్వాత ఆ సోల్ ఇంకొక జన్మ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. సో ఇంతవరకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది మీకు ఇప్పుడు ఒక్కొక్క డైమెన్షన్ లో, అంటే ఇక్కడ ఫిజికల్ బాడీ వదిలిపెట్టిన తర్వాత ఒక్కొక్క డైమెన్షన్ లో 10 సోల్స్ ఉన్నాయి. మీకు ఎలాంటి సోల్ రావాలి, ఏ డైమెన్షన్ లో నుండి సోల్ రావాలి అనుకుంటున్నారు? ఇక్కడ ఫస్ట్ డైమెన్షన్ ఎథరిక్ డైమెన్షన్ ఉంది, ఆస్ట్రల్ డైమెన్షన్ ఉంది. ఇక్కడ ఉన్న సోల్స్ నెక్స్ట్ జన్మ తీసుకోవడానికి సిద్ధంగా లేవు. వాళ్ళకి నెక్స్ట్ జన్మ తీసుకోవడానికి ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఓకే, లాస్ట్కి 6th డైమెన్షన్ అయిన తర్వాత సోల్ సంసిద్ధంగా ఉంది జన్మ తీసుకోవడానికి. సో మీకు ఎలాంటి సోల్, ఏ డైమెన్షన్ ఉన్న సోల్ రావాలి అనుకుంటున్నారు? ఇక్కడ పైన రెడీగా ఉన్న సోల్ రావాలనుకుంటున్నారా కదా? సో క్రిస్టల్ వరల్డ్ అని అడగడం లేదు మాస్టర్స్. ఈ డైమెన్షన్ లో అన్నిటిలోనూ కూడా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ జన్మ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న సోల్ మీకు రావాలి, హయ్యర్ డైమెన్షన్ సోల్. ఓకే, సో ఇక్కడున్న సోల్స్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట మనకి. సో అలాంటి సోల్స్ వస్తే వచ్చిన సోల్ లైఫ్ ఎలా ఉంటుందన్న విషయాలు తెలుసుకుందాం. ఓకే, సో ఇంతవరకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్, 6th డైమెన్షన్ అక్కడ కంప్లీట్ గా నెక్స్ట్ జన్మ తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో అలాంటి సోల్ ని మనం ఎలా ఇన్వైట్ చేసుకోవాలి అన్న విషయాలను మనం ఇక్కడ తెలుసుకుందాం. సో అలాంటి సోల్స్ మనల్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన కర్మ పరంగా శుద్ధి అవ్వాలి. ఫస్ట్ పాయింట్ మాస్టర్స్, మీరు పెన్ పేపర్ ఏదైనా ఉంటే సెలెక్ట్ రైట్ డౌన్ చేసుకోండి. సో కర్మ పరంగా శుద్ధి అవ్వాలి అంటే ధ్యాన సాధన ఒక్కటే సరిపోదు మాస్టర్స్. దానికి సేవ అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. సేవాభావం అంటే మీకు ఇప్పుడు మెడిటేషన్ ని స్ప్రెడ్ చేయడం కూడా ఒక సేవనే, శాకాహార ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం కూడా ఒక సేవనే. సో ఇలాంటి కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు మీ పూర్వజన్మకు సంబంధించిన కర్మలన్నీ కూడా శుద్ధి అవ్వడం జరుగుతుంది మాస్టర్స్. ఓకే, దీంతో పాటు నెక్స్ట్ ఏంటి అంటే అన్ని స్థాయిలలో కూడా ఫిజికలీ, మెంటలీ, స్పిరిచువలీ అన్ని స్థాయిల్లో కూడా భార్యాభర్తలు ఎంతో ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ భార్యాభర్తలు ఏమంటారు, సో ఫిజికలీ, మెంటలీ, స్పిరిచువలీ హెల్దీగా ఉండడమే కాకుండా యూనిఫై అయినప్పుడు, సో ఇద్దరు ఒకటైనప్పుడు ఆ మూమెంట్ లో సో మీ ఫిజికల్ బాడీ, మెంటల్ అండ్ స్పిరిచువల్ బాడీ మూడు కూడా యూనిఫై అయినప్పుడు మాత్రమే అలాంటి దివ్యాత్మను ఈ భూమి మీదకి తీసుకొని వస్తారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు తెలియకుండా తప్పులు జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. సో ఈ యూనిఫై అయినప్పుడు, భార్యాభర్తలు కలిసినప్పుడు, సో ఆ సంభోగ సమయంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మీ ఫిజికల్లీ, మెంటలీ, ఎమోషనల్ వైబ్రేషన్ ఎలా ఉంటుందో అలాంటి సోల్ ని మీరు ఇన్వైట్ చేస్తున్నారు. సో దాని గురించి ఇంకొంచెం డీటెయిల్ గా చెప్తాను మాస్టర్స్. సో ఇక్కడ ప్రతి ఒక్కరిది అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి విషయాలు మీరు ఏంటి క్లాస్ లో చెప్తున్నారు అని మాత్రము, అలాంటి ఏదైనా సంశయం ఉంటే తీసి పక్కన పెట్టండి. ఇది సృష్టి కార్యక్రమం, ఎంతో పవిత్రమైనది. సో భార్యాభర్తల మధ్య జరిగే ఆ కార్యక్రమం అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం. అలా ఆ సమయంలో ఎలాంటి మీ ఇద్దరి మధ్య ఎంత పవిత్రమైన బంధం ఉండాలి అంటే
ఒక సంకల్పంతో ఒక దివ్యాత్మను ఈ భూమి మీదకి తీసుకొని రావడానికి పార్టిసిపేట్ చేస్తున్నాము అనే ఒక పవిత్ర భావన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ ఎవ్రీ పేరెంట్స్ షుడ్ కన్సిడర్ మాస్టర్స్. ఓకే, సో కర్మపరంగా శుద్ధి అవుతున్నాం, మెంటలీ స్పిరిచువల్ ఇక్కడ మనం రెడీ అవుతున్నాం అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే మోస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది భార్యాభర్తలు కలవడం అనేది కేవలం ఫిజికల్ మళ్ళీ ఎథరిక్ లెవెల్లో మాత్రమే జరుగుతున్నాయి అన్నమాట. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఆ ఎనర్జీ సమయంలో ఎలాంటి ఎనర్జీ మీరు రిలీజ్ చేస్తారో దాని ప్రకారం సోల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు చూడండి, చాలా ఇక్కడ ఫిజికల్ అండ్ ఎథరిక్ మాత్రమే జరగడం అనేది జరుగుతుంది అనమాట. సంభోగ టైంలో మీ ఫిజికల్ బాడీ ఎథరిక్ బాడీ మాత్రమే ఒక ఎంజాయ్మెంట్ కోసం పార్టిసిపేట్ చేసినప్పుడు, ఇక్కడ ఎథరిక్ లెవెల్ అని చెప్పాను, శరీరాన్ని వదిలిపెట్టారు, ఫిజికల్ బాడీ వదిలిపెట్టి సెకండ్ డైమెన్షన్ లో ఉన్నారు. ఇక్కడ మీరు కూడా ఎథరిక్ ఫిజికల్ మాత్రమే మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నప్పుడు ఈ ఫస్ట్ లెవెల్ లో ఉన్న ఆ సోల్ మీరు ఇన్వైట్ చేసుకుంటారు. అంటే ఈ బేబీ ఇంకా నెక్స్ట్ జన్మ తీసుకోవడానికి సిద్ధంగా లేదు, అలాంటి బేబీని మీరు ఇన్వైట్ చేస్తున్నారు. చూడండి, అంటే మనకు అవగాహన ఎంత మాత్రం ఉంది. ఈ పర్టికులర్ టైంలో ప్రతి ఒక్క స్త్రీ కూడా, ప్రతి ఒక్క వైఫ్ కూడా తన ప్రేమను, అఫెక్షన్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ ను పార్ట్నర్ కి అందించాలి. ఆ టైంలో ఆ అఫెక్షన్ అండ్ ప్రేమ లేకుండా ఉన్నప్పుడు వచ్చే పిల్లల స్వభావం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఎవరి మాట వినరనమాట. వాళ్ళలో ప్రేమ అనేది ఉండదు. కారణం ఏంటి? మీ ఇద్దరి మధ్య కూడా ప్రేమ లేదు. ఆ సమయంలో ప్రేమ లేదు, అఫెక్షన్ లేదు. ఆ టైంలో పుట్టిన బిడ్డ వాళ్ళకు కూడా ఈ ప్రేమ, అఫెక్షన్ అనే ఫీలింగ్స్ అనేవి కూడా లేకుండా బయటికి రావడం అనేది జరుగుతుంది. కారణం ఏంటి? ఆ సోల్ ఇంకా జన్మ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. జస్ట్ ఎల్కేజీ యూకేజీ లెవెల్లో మాత్రమే ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా కూతురు, నా కొడుకులు నన్ను ప్రేమించడం లేదు, నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు అని మనం కంప్లైంట్ చేస్తామన్నమాట. సో వాళ్ళు ఏం చెప్తుంటారు? మన మాట అస్సలు వినరు. మమ్మల్ని కన్నారు కదా, పోషించండి అని చెప్తారు, భరించండి అని చెప్తారు. సో ఇది ఇక్కడ వాళ్ళ క్యారెక్టర్ సరిగ్గా లేదు అంటే కారణం ఎవరు? తల్లిదండ్రులు. సో ఫస్ట్ క్వాలిటీ ఏంటి? ప్రేమ. ఇద్దరి మధ్య ఆ సమయంలో ఒక పవిత్రమైన ప్రేమ ఉండాలి. సో ఇద్దరి మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. సో ఇది ఫస్ట్ థింగ్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. సో ఆ సమయంలో సో ఎమోషనల్ లెవెల్లో కూడా ఎమోషనల్ లెవెల్లో ఒక్కటై ఉండాలన్నమాట. ఆ లవ్ అండ్ అఫెక్షన్ వెరీ ఇంపార్టెంట్ మాస్టర్స్. ఆ లవ్ ఎనర్జీసే మిమ్మల్ని మిమ్మల్ని ఆ డివైన్ సోల్ కి కనెక్ట్ చేస్తాయన్నమాట. ఓకే, అట్ ది సేమ్ టైం ఆ సమయంలో ఒక్కటే కాకుండా మిగతా సమయంలో కూడా ఆ ప్రేమ తత్వంతో జీవించాలి. సో దీనికి కొన్ని ఎక్సర్సైజ్ ఏంటి అంటే ప్రకృతిలో స్పెండ్ చేయడము, పెట్ అనిమల్స్ తో మనము అంటే ఇంట్లో పెట్ అనిమల్స్ ఉంటాయి కదా, ఆ పెట్ అనిమల్స్ తో టైం స్పెండ్ చేయాలన్నమాట. సో ఒక కుక్క కానీ, ఒక పిల్లి కానీ, ఒక ర్యాబిట్ కానీ, ఎలాంటివైనా. సో ఆ పెట్ అనిమల్స్ తో మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అన్కండిషనల్ లవ్ చూపిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకి ఎవరికైనా పిల్లలు కలవడం ఇది లేదు అని, పిల్లలు కలగడం లేదు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ దత్తత తీసుకొని వస్తారు అనమాట. దత్తత తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని రోజులకే వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిపోతారు. కారణం ఏంటి? ఆ పిల్లవాడి కాలి గుణం అంటారు అనమాట. చాలా బాగుంది, అబ్బాయి వచ్చిన వెంటనే నేను ప్రెగ్నెన్సీ అయిపోయినాను అని చెప్తారు. అక్కడ జరిగింది ఏంటి అంటే ఆ పిల్లవాడిని దత్త తీసుకొని వచ్చాం కదా, ఆ పిల్లవానికి ప్రేమ అందించినప్పుడు, అమ్మ అని పిలిచినప్పుడు ఆ ప్రేమ తత్వం మనలో
పెరిగినప్పుడు మనం కన్సీవ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ లవ్ ఎనర్జీస్ మనల్ని హీల్ చేస్తాయి అన్నమాట. సో చుట్టూ ఎంతో మంది పిల్లలు ఉంటారు. పెట్ అనిమల్స్ వద్దు అనుకుంటే ఓకే. చుట్టూ ఎంతో మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి మీ ప్రేమను అందించండి. సహజంగా మీరు తల్లి కావడానికి కావాల్సిన డోసెస్, మెడిసిన్ అనేది అక్కడే జరుగుతుంది అన్నమాట. ఇంకా ప్లాంట్స్, తులసి మొక్కను పెంచండి. ఆ తులసి పక్కన కూర్చొని ధ్యానం చేయండి. రోజు నీళ్లు పోస్తున్నప్పుడు ఒక బిడ్డని అక్కడ చూసుకోండి. ఆ ప్రేమ ఎనర్జీస్ అనేవి మిమ్మల్ని ఆటోమేటిక్ గా తల్లికి చేసే ఒక ఎనర్జీస్ ని అందిస్తాయన్నమాట. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా కొంతమంది మధ్య ఏం జరుగుతుంది అంటే ఇది ఒక పవిత్రమైన ప్రక్రియ అని తెలియదన్నమాట. ఇది ఒక సృష్టి కార్యక్రమం కోసం కాదు, ఒక ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు ఎలాంటి ప్లాన్ లేకుండానే వాళ్ళు కన్సీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇలా బయటికి వచ్చిన పిల్లలు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి ఒక లైఫ్ లో ఒక ఉద్దేశం అనేది ఉండదు. కారణం ఏంటి? తల్లిదండ్రులు వాళ్ళు వితౌట్ ప్లానింగ్, వాళ్ళకి ఎలాంటి ప్లానింగ్ లేకుండానే వాళ్ళు కన్సీవ్ అయిపోయినారు. ఆ బిడ్డకి ఏముంటుంది అంటే ఒక ఉన్నతమైన అంటే నన్ను వెల్కమ్ అనేది. సో ఎవరైనా ఎప్పుడైనా మనని ప్రేమతో పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఎంతో సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్తాం. అదే పిలిచాలా వద్దా అని చెప్పేసి పిలిచారు అనుకోండి, మనం అక్కడ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది మనకి లైఫ్, ఎలా స్పెండ్ చేస్తాం వాళ్ళ ఇంట్లో. సో అలాగే వీళ్ళు కూడా, ఈ సోల్స్ కూడా ఒక ట్రామాతో పుడతారనమాట. సో ఇక్కడ వెల్కమ్ చేయాలి మాస్టర్స్. మీరు ప్లానింగ్ చేసుకున్నప్పుడు, సో ఈరోజు దివ్యాత్మని ఈ భూమి మీదకి తీసుకొని రావడానికి మేము ఇద్దరము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. సో ఎవరైతే ఈ భూమి మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారో, పత్రిసార్ సంకల్పాలైన ధ్యాన జగత్ కోసం, పిరమిడ్ జగత్ కోసం, ఈ భూమాత అసెన్షన్ కోసం మీరు పని చేయాలనుకుంటున్నారు, అలాంటి సోల్స్ ని మా గర్భంలోకి రావాలని నేను ఇన్వైట్ చేసుకుంటున్నాను అనే ఒక పవిత్రమైన సంకల్పంతో మీరు పిలిచండి. ఏ సోల్ రాదు. ఆ పవిత్రమైన సంకల్పం మీరు పెట్టుకున్నారు అంటే మీలో ఉన్న ఈ పీసీఓడి కావచ్చు, ఎలాంటి సమస్యలైనా ఈజీగా తొలగిపోతాయి మాస్టర్స్. సో సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇద్దరి మధ్య ఒక ప్యూర్ లవ్ ఉండాలి, ఇద్దరి మధ్య ఒక పవిత్రమైన బంధం ఉండాలి. అలాగే ఒక పవిత్రమైన సంకల్పం కోసం ఈ భూమి మీదకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అని పెట్టుకున్నప్పుడు తప్పకుండా మీలో ఉన్న డిసీజెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మాస్టర్స్. సో ఇలా ఒక ఉన్నతమైన ఆత్మను మనము అట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఈ పవిత్రమైన భావనతో మీరు ఇన్వైట్ చేయలేదు అంటే ఏం జరుగుతుంది అంటే ఒక ట్రామా అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఫ్యూచర్ చిల్డ్రన్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు సంతోషంగా ఉండరు. వాళ్ళకి ఒక ఉత్సాహము, ఒక నమ్మకం మీరు క్రియేట్ చేయాలి. ఎలా? సంకల్పంతో, ఒక పవిత్ర భావనతో మిమ్మల్ని ఈ భూమి మీదకి ఇన్వైట్ చేస్తున్నాను అన్న ఒక సంకల్పం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మాస్టర్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఈ పర్టికులర్ టైంలో ఒకవేళ డ్రింక్ చేసి ఎలాంటి అవగాహన లేకుండా మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు వచ్చే పిల్లలు ఎలా ఉంటారంటే లైఫ్ లాంగ్ ఆ కన్సెప్షన్ ట్రామా అని చెప్పాను కదా, దాంతో అన్నిటినీ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో భూమికి ఒక భారంగా తయారైపోతారు మాస్టర్స్. వాళ్ళ లైఫ్ లో ఒక ఉద్దేశం అనేది ఉండదు. సో మీరేమనుకుంటారు, మేము ఇంత ఆస్తిని ఇచ్చినా కూడా, ఇంత మంచి చదువులను చదివించినా కూడా వాళ్ళు బాగుపడడం లేదే అని చెప్పేసి ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో అలాంటి సోల్స్ వద్దు. సో మీ పవిత్ర భావనతో ఒక ఉన్నతమైన ఆత్మని ఇన్వైట్ చేసుకోవాలి. సో ఇది చాలా ఎనర్జెటిక్ వర్క్ మాస్టర్స్. ఈ ప్రక్రియలో ఎంతో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీస్ ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే దివ్యాత్మలు ఇన్వైట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలన్నమాట. ఇది కోరిక, జస్ట్ మన ఒక ఎంజాయ్మెంట్ కోసం, ఒక కోరికను ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాత్రం పార్టిసిపేట్ చేశారనుకోండి,
వచ్చే సోల్స్ కూడా జస్ట్ ఒక ఎంజాయ్ చేసి వెళ్దాము అన్న సోల్స్ మాత్రమే వస్తాయన్నమాట. ఓకే, వాళ్ళకి ఎలాంటి ఉద్దేశం ఉండదు, జస్ట్ ఒక ఎంజాయ్మెంట్. అన్ని అలవాట్లతో లైఫ్ నంతా కూడా వాళ్ళు లీడ్ చేయాల్సి వస్తుంది, బ్యాడ్ హ్యాబిట్స్ తో. కేవలం ఎంజాయ్మెంట్ చాలు మాకి అన్నట్టుగా ఉంటారన్నమాట. సో ఇది సృష్టి కార్యం, మూల ప్రాకృతిక శక్తి, ఒక కుండలిని శక్తి. ఇది కూడా ఒక సోల్ ని సృష్టించడానికి మనం ఉపయోగించుకుంటున్నాం. అంటే భార్యాభర్తల మధ్య జరిగే కార్యక్రమం గురించి చెప్తున్నాను. శక్తి అనేది ఒకటే. ఇప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు ఎలా వెళ్తుంది? మూలాధారం నుండి సహస్రారం వరకు వెళ్తుంది. ఇక్కడ సృష్టి కార్యక్రమం జరిగినప్పుడు సహస్రారం నుండి మూలాధారం వైపు వస్తుందన్నమాట. ఇద్దరి శరీరాలు కలిసినప్పుడు ఒక సర్క్యూట్ అనేది ఏర్పడుతుంది మాస్టర్స్. ఫిజికల్ బాడీ, ఎథరిక్ సర్క్యూట్ అనేది జరుగుతుంది అనమాట. ఒకవేళ తల్లి ఎక్కువగా ధ్యానం చేస్తుంది అనుకోండి, భర్తలు తక్కువగా ధ్యానం చేస్తున్నారు అనుకోండి, ఈ ఎనర్జీ అనేది మిక్స్ అవుతుంది అనమాట. మిక్స్ అయ్యి ఆ వైబ్రేషన్ తగిన సోల్ ని మీరు ఇన్వైట్ చేసుకుంటారు. ఈ ఫ్యూజన్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టాపిక్ ఏంటంటే, శివ పరమాత్మ పార్వతికి చెప్పిన కొన్ని విషయాల్లో ఇది కూడా ఒక టాపిక్ అన్నమాట. ఏంటి? ఏ సమయంలో ఒకటవ్వాలి. సో స్త్రీలకు ఈ పీరియడ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా. సో 14th, 15th, 16th డే మీరు పార్టిసిపేట్ చేశారు అనుకోండి, అప్పుడు వచ్చే పిల్లల స్వభావం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చెప్పారు మాస్టర్స్ ఆ బుక్ లో. ఎంతో అంటే ఆధ్యాత్మికంగా ఈ భూమికి ఎంతో సేవను అందించడానికి ఒక అజాత శత్రువయ్యి ఒక లీడర్స్ అందరినీ లీడ్ చేసే గుణాలతో ఈ భూమి మీదకి రావడం అనేది జరుగుతుంది అని చెప్పారు. సో పీరియడ్స్ అయిన తర్వాత 14, 15, 16 ఈ 16th డే, ఈ డేస్ లో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక దివ్యాత్మని ఆకర్షించడం అనేది జరుగుతుంది అనమాట. ఇది శివుడు పార్వతికి చెప్పిన విజ్ఞాన భైరవ తంత్రం అనే ఒక పుస్తకం నింద నేను కలెక్ట్ చేసిన టాపిక్స్ అండి ఇవి. ఓకే, సో ఇక్కడ ఈ అవగాహన మనం సరి చేసుకోవాలి. ఇంకా ఏంటి అంటే స్పిరిచువల్ గా కూడా ఒకటవ్వాలి. ఈ కార్యక్రమంలో అంటే ఎమోషనల్ గా, మెంటల్ గా, ఇంట్యూషన్ అంటే ఒక సంకల్పం పెట్టుకున్నాము. అండ్ ఆత్మిక్ లెవెల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇద్దరి శరీరాల పైన, తలపైన ఒక ఎనర్జీ బౌల్ అనేది రెడీ అవ్వడం జరుగుతుంది మాస్టర్స్. ఎప్పుడు అన్ని లెవెల్లో కూడా ఒకటే ఉన్నప్పుడు, ఒక పవిత్రమైన భావనతో ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు, అలాగే ధ్యానం చేసిన తర్వాత మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ మీ ఆత్మలో ఒకటవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అక్కడేంటి, ఇద్దరి తల్లి యొక్క తల పైన ఒక గోల్డెన్ బౌల్, ఏమంటారు, ఒక శక్తి ఎనర్జీ బాల్ లాగా రెడీ అవుతుంది అనమాట. సో ఆ ఎనర్జీ, అప్పుడు రెడీ అయిన ఆ ఎనర్జీ బాల్ దివ్యాత్మ, మనం అనుకున్నాం కదా, భూమి మీద జన్మ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆ ఆత్మని ఇన్వైట్ చేసే ఆ శక్తి ఆ బాల్లో ఉంటుందన్నమాట. సో అప్పుడు ఆ సంభోగ సమయంలో ఏర్పడిన ఈ ఎనర్జీ బాల్ ఏం చేస్తుంది అంటే ఆ బేబీని ఆకర్షించడం జరుగుతుంది. సో ఆ బేబీ వచ్చి ఆ బౌల్లో ప్రవేశించడం జరుగుతుంది అనమాట. ప్రవేశించిన వెంటనే ఆ ఎనర్జీ బాల్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ పుల్, ఇలా లోపలికి ఆకర్షించి గర్భాశయంలోకి లాగుతుంది. సో అప్పుడు రెడీ అయిన ఆ ఎనర్జీ బాల్ ఏదైతే ఉంటుందో బిడ్డ డెలివరీ అయ్యేంత వరకు ఆ బిడ్డను కాపాడుతూ ఉంటుంది మాస్టర్స్. చూడండి, ఆ సమయంలో మీరు ఎంత ఎనర్జీ ఉంటుందో, మీరు డెలివరీ అయ్యేంత వరకు తల్లిని పిల్లని ఇద్దరిని కాపాడుతూ ఉంటుంది. అంత శక్తి ఉంది, అంత శక్తి రిలీజ్ అవుతుంది మాస్టర్స్.
సో ఈ కాన్షియస్ కన్సెప్షన్ అంటారనమాట, ఎరుకతో కూడిన గర్భధారణ. ఆ ఎరుకే లేకపోతే ఈ భూమికి ఒక భారాన్ని తీసుకొని వస్తున్నారు. ఆ ఎరుకతో మీరు పార్టిసిపేట్ చేస్తే ఒక భూమికి ఒక అద్భుతమైన ఒక గిఫ్ట్ మీరు అందిస్తారు మాస్టర్స్. ఇలా వచ్చిన సోల్స్ ఎలా ఉంటారంటే దే విల్ బికమ్ గ్రేట్ మాస్టర్స్, గ్రేట్ వరల్డ్ సర్వర్స్. ఈ భూమికి సేవను అందించడానికి తీసుకొని వస్తారనమాట. ఈ స్పిరిచువల్లీ ఒకటైనప్పుడు లోయర్ ఫ్యూజన్స్ ఏవైతే ఉంటాయో, అంటే కింద ఉన్న డైమెన్షన్స్ అన్ని క్లోజ్ అయిపోయి హయ్యర్ స్పిరిచువల్ ని మనం ఆహ్వానిస్తున్నాం. సో అలా వచ్చిన మాస్టర్స్ కి ఈవెన్ మనము పిల్లలు పుట్టిన తర్వాత ఇంజెక్షన్ వేస్తూ ఉంటాం కదండి, అవన్నీ అసలు ఏవి అవసరం లేదు వాళ్ళకి. సో అలాంటి శక్తి ఉన్న మాస్టర్స్ ఇక్కడ భూమి మీదకి మనం ఆహ్వానించడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటి అంటే, ఒకవేళ ఇలా కాకుండా హయ్యర్ డైమెన్షన్ కాకుండా లోయర్ డైమెన్షన్ నుండి బేబీస్ వస్తే ఏమవుతుంది? సో ఇక్కడ ఎథరిక్ బాడీ అన్నాను, ఫిజికల్ బాడీ ఇక్కడ వదిలిపెట్టిన తర్వాత ఎథరిక్ లోకంలో ఉన్న సోల్స్ ఒకవేళ మనలోకి ఎంటర్ అయితే ఏం జరుగుతుంది అంటే, చెప్పాను అనుకోండి, అంటే వాళ్ళకి ఎంత మీరు ఆస్తులు అందించినా, ఎలాంటి చదువులు చదివించినా కూడా వేస్టే. సో ఎవరికి కూడా ఎవరి మాట వినరు, వాళ్ళ లైఫ్ కి ఒక అర్థం లేకుండా ఉంటుందన్నమాట. అలాంటి పిల్లలు వస్తారు. ఓకే, సో ఒకవేళ ఆస్ట్రల్ ప్లేన్, భూమికి ఈ శరీరాన్ని వదిలిపెడతాము, నెక్స్ట్ ఎథరిక్ వరల్డ్ కి వెళ్తాము, ఎథరిక్ తర్వాత ఆస్ట్రల్ ప్లేన్ అంటాం అన్నమాట. ఈ లోకంలో ఉన్న ఇప్పుడు ఆ సోల్ ఆస్ట్రల్ వరల్డ్ లో ఉన్న శరీరాన్ని ఒప్పచెప్పింటుంది. ఇంకొక కోచింగ్ తర్వాత, అక్కడ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత వేరే లోకానికి వెళ్తుంది కదా. ఇక్కడ ఆస్ట్రల్ బాడీని సబ్మిట్ చేసేసింది. మళ్ళీ ఈ సోల్ ని మీరు ఆహ్వానించారు అనుకోండి, అక్కడ ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి ఎంత ఆధ్యాత్మిక గురించి చెప్పినా కూడా అర్థం కాదు. కారణం ఏంటి? ఆస్ట్రల్ బాడీ లేదు అక్కడ. ఆస్ట్రల్ బాడీ సబ్మిట్ చేశారు, ఆ సోల్ దగ్గర ఆస్ట్రల్ బాడీ లేదు, వాళ్ళని ఇక్కడ తీసుకొని వస్తున్నారు. సో వాళ్ళకి ఆస్ట్రల్ బాడీ అంటే ఎలా పనిచేస్తుంది అంటే, మనం పడుకొని ఉన్నప్పుడు మన ఆస్ట్రల్ బాడీ మనకు కావాల్సిన లోకానికి వెళ్ళి అక్కడ మనకు కావాల్సిన జ్ఞానాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. అలాంటి ఆస్ట్రల్ బాడీ లేనప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆధ్యాత్మిక గురించి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఎలాంటి అన్ని బాగుంటాయి బట్ ధ్యానం చేయకుండా ఉంటారన్నమాట. అలాంటి సోల్ని మీరు ఇన్వైట్ చేస్తున్నారు. ఓకే, ఇంకోటి ఏంటి అంటే, ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. భార్యాభర్తలు కలిసే టైంలో భార్య కానీ భర్త కానీ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించకుండా వేరే ఎవరినో ఊహించుకుంటూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది అంటే, వాళ్ళ ఇమేజెస్ కూడా, ఎవరినైతే వేరే వాళ్ళని ఊహించుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ కూడా ఈ బేబీ యొక్క ఆరాలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో బేబీకి కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది, ఎవరు నా తల్లిదండ్రులు. సో వాళ్ళ మెంటల్ ప్యాటర్న్స్ కూడా, వాళ్ళ ఇమేజ్ తో పాటు వాళ్ళ మెంటల్ ప్యాటర్న్స్ కూడా ఇక్కడ ఎంటర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు పుట్టబోయే బిడ్డలు మెంటలీ రిటైర్డ్ అయి ఉంటారు. ఎంతో మందిని చూస్తున్నాం ఈ కాలంలో. మనం చేసే చిన్న చిన్న తప్పులన్నీ కూడా వచ్చే పిల్లలు అనుభవించాలి, వచ్చే తరాలు అనుభవిస్తున్నాయి. పిల్లలు కాదు మాస్టర్స్, తరం, వచ్చే జనరేషన్ అంతా కూడా ఇవన్నిటిని కూడా అనుభవిస్తున్నారు. మనం చేసిన తప్పుల ఫలితాలు వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నమాట. ఓకే, సో ఇలా వాళ్ళ థాట్ ఫార్మ్స్ అన్ని కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యి మెంటలీ వీక్ గా పుడతారన్నమాట. ఇది. సో ఒకవేళ మీరు ఉన్నత ఆత్మను ఈ భూమి మీదకి తీసుకొని రావాలి అంటే, ఉన్నత లోకాల నుండి ఈ గర్భాశయానికి ఒక బ్రిడ్జ్ రెడీ చేయాలి అంటే, ఒక వంతెనను రెడీ చేయాలి అంటే, సో యూ హ్యావ్ టు షిఫ్ట్. ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. దీంట్లో ఎంతో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఒక అడ్వాన్స్డ్ బేబీని, ఒక అన్ని గుణాలు ఉన్న ఒక దివ్యాత్మని ఈ భూమి మీదకి తీసుకొని రావాలని ఒక కోరిక ఉంటే సరిపోదు మాస్టర్స్. కర్మ పరంగా శుద్ధి అయి ఉండాలి, ఆధ్యాత్మిక పరంగా, అలాగే ఈ జ్ఞానం కూడా మనం తెలుసుకోవాలి.
దీన్నే కాన్షియస్ కన్సెప్షన్ అంటారు. ఎరుకతో కూడిన గర్భధారణ అంటారు. సో ఈ ఎరుకతో అంటే ఇద్దరి మధ్య జాయ్, లవ్, అవేర్నెస్, ఫ్రీడమ్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇంకా మీ పుట్టబోయే బిడ్డకి మీరు ఎలాంటి ఫైనాన్షియల్ స్టేటస్ ఇవ్వకపోయినా పర్లేదు, ఎంతో అద్భుతంగా జీవిస్తారు వాళ్ళు. అది ఇవ్వలేదు అంటే మీరు ఎంత సోషల్ పొజిషన్ ఇచ్చినా కూడా, ఎంత నాలెడ్జ్ ఇచ్చినా, ఎంత డబ్బులు ఇచ్చినా కూడా ఆ సోల్ ఎంజాయ్ చేయలేదు ఈ భూమి మీద. సో ఈ సంభోగం జరిగేటప్పుడు మీ చక్రాస్ అన్ని కనెక్ట్ అయ్యి, సో అన్ని చక్రాస్ మర్జ్ అయ్యి ఒక కాలం అనేది రెడీ అవుతుంది. ఆ కాలం రెడీ అయిన తర్వాత దానిపైన ఒక ఎనర్జీ బౌల్ రెడీ అవుతుంది. ఆ ఎనర్జీ బౌల్ ఎంత అద్భుతంగా ఉంటే అంత దివ్యాత్మను మీరు ఈ భూమి మీదకి తీసుకొని వస్తారు. ఒక పవిత్ర భావనతో మీరు ఆ పార్టిసిపేట్ చేసే టైంలో మీ పూర్ణాత్మని ఇన్వైట్ చేసుకోండి, క్రాప్ సర్కిల్స్ని ఇన్వైట్ చేసుకోండి. ఒక పవిత్రమైన భావనతో, ఒక సంకల్పంతో బేబీని ఇన్వైట్ చేసినప్పుడు దివ్యాత్మలు తప్పకుండా మిమ్మల్ని చూస్ చేసుకుంటారు మాస్టర్స్. ఆ దివ్యాత్మ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు అంటే మీ హెల్త్ ఇష్యూస్ ఏ ఉన్నా కూడా అవి వాళ్ళు క్లియర్ చేసేస్తారు. వాళ్ళకి అంత శక్తి ఉంటుంది.